ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది. గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి. పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి 1500 మీ ఇంటికి వచ్చేస్తుంది. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి 15,000 మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోవటానికి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు. ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈరోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే, టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి, ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా, వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. దాంట్లో క్లియర్ గా మీరు రాస్తున్నారు 14 లక్షల కోట్లు అప్పుంది, అయినా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పారు. అసలు 14 లక్షల కోట్లు అనేదే అబద్ధం. మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని. 14 లక్షల కోట్లుందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. అసలు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే. మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది, మీరు ఎంత అప్పు చేశారు, మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు, రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎంత అప్పు చేశారు, కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు, ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్ధాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎన్నికల ముందే కాదు, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. సో మీకు ఒకటే చెప్తున్నాను, మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ 4,91,734 కోట్లు, అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన 1,54,797 కోట్లు, అంటే మొత్తం కలిపి 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది. దాంట్లో మెజారిటీ మీరు చేసిన అప్పులే 2014లో. సో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం, పిల్లల జీవితాలతో చెలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ 5వ తేదీ.
ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్ లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈ రోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది, అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమ్మీడియట్గా నేను అది ఫాలో అవుతాను, క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూస్తా, నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా? 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం.